ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మెగా డిఎస్సితో పాటు మరోసారి టెట్ నిర్వహణ అంశం చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన టెట్ 2024 ఫలితాల్లో 50.79% మాత్రమే అర్హత సాధించడంతో ఎక్కువ మంది అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గతంలో భావించినా ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా అనే అనుమానం కలుగుతోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు ముందు మరో టెట్ నిర్వహించాలని చాలా మంది నిరుద్యోగులైతే కోరుతున్నారు. టెట్ ఫలితాల్లో సగానికి పైగా అభ్యర్థులు అర్హత సాధించలేకపోవడం, నూతన అభ్యర్థుల సంఖ్య పెరగడం వంటి అంశాలు టెట్ పునరాలోచనకు దోహదం చేశాయి. ప్రభుత్వం టెట్ మార్కులను డిఎస్సిలో 20% వెయిటేజీ ఇవ్వడం వల్ల టెట్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకం అందిస్తోంది. జూలై 2024లో నిర్వహించిన టెట్ కు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం 1,87,256 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ ఫలితాలు ఉపాధ్యాయ నియామకాల్లో తగిన నైపుణ్యాలున్న వ్యక్తులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించాయి. విద్యాశాఖ ఇటీవల 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. ఈ నియామక ప్రక్రియ జూన్ 2025 వరకు పూర్తయిపోతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రభుత్వం మైనార్టీలు, వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణా కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాలు టెట్ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ అందిస్తాయి. ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా మంచి అవకాశాలు దక్కనున్నాయి. టెట్ కొత్త పద్ధతుల్లో పేపర్లు విభజించడం ద్వారా అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించే విధానాన్ని మెరుగుపరిచారు. టెట్ మళ్లీ నిర్వహించడంపై ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈసారి మంచి ప్రణాళికతో సిద్ధమవ్వాలని భావిస్తున్నారు. టెట్ పరీక్షను కండక్ట్ చేస్తే వారికి తమ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ యువత ఆశలను తీరుస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై మాట్లాడుతూ టెట్ నిర్వహణ ద్వారా నైపుణ్యాన్ని పెంచడం ముఖ్యమని అన్నారు. మెగా డిఎస్సి వంటి నియామక ప్రక్రియలకు టెట్ మార్కులు కీలకమైన ప్రమాణంగా ఉండడంతో ప్రభుత్వం దీన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని చూస్తోంది. ఇది అభ్యర్థుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అయితే జూన్ 2025లోగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పాస్ చేయడం ఖాయమే, కానీ దానికి ముందు మళ్లీ టెట్ నిర్వహిస్తారా లేదా అన్న దానిపైనే ప్రభుత్వం నుంచి, మంత్రి లోకేష్ నుంచి స్పష్టమైన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు, సంఘాలు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.